ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి ఏప్రిల్ 21 తేదీ సోమవారం నాడు ఒక బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది. దాంతో మీకు జరిగేది ఇదే. మరి ఇంతకీ తులారాశి వారికి ఏప్రిల్ 21 తేదీన ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? గ్రహ సంచారం మీకు ఏ విధంగా గోచరిస్తుంది? సోమవారం ఒక బంధం మిమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతుంది? ఆ తర్వాత మీ లైఫ్లో జరిగేది ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకు అని అంటే మీరు చివరి వరకు చూస్తేనే కదా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో దట్ ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇకేమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక నుంచి మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మీకు బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు. వారికి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు వహించండి. ఇక కొత్త ఉద్యోగానికి మారాలని అనుకుంటే కనుక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ ధనం అంటే ఎక్కువ డబ్బును మీరు సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. తులారాశి వారు మీ జీవితంలో ఏ విషయాలకే మీరు ఎన్నో కలలు కన్నారో, మీ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయంగా అదృష్టవంతంగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాదండి, కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సైతం మీరు సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం అనేది వస్తుంది. ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగానే తిరుగులేని విజయం మీదే అవుతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందేందుకు అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీలలో ఉద్యోగానికి అదే వ్యాపారానికి సంబంధించి మాత్రమే కాకుండా ఉద్యోగాలలో కూడా అపారమైన విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వారికి. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తులారాశి వారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి, తులారాశి వారికి ఏప్రిల్ 21 తేదీ సోమవారం నాడు ఒక బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం కదా. ఇంతకీ ఏప్రిల్ 21 తేదీన మిమ్మల్ని రెచ్చగొట్టే ఆ బంధం ఎవరంటే మీ భార్య అండి. అవును, ఎవరికైతే తులారాశిలో జన్మించి వివాహమైందో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క విషయం అనేది సూట్ అవుతుందండి. వారెవరంటే మీ భార్య అండి. ఎందుకనంటే మీ యొక్క తల్లిదండ్రుల విషయంలో మీ యొక్క భార్య ప్రతిసారి మీతో గొడవ పడడంతో మీరు ఈ ప్రతిసారి కూడా విసిగి వేసారిపోయి కనుకుంటే మీకోసమేనండి ఈ వీడియో చేస్తుంది. అటువంటి వారి కోసమే ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులు బయటికి పంపించేసేయండి, ఇంట్లో ఉంచొద్దని ప్రతిసారి గొడవ చేస్తున్న మీ భార్య ఈ సమయంలో మిమ్మల్ని మరింత రెచ్చగొడుతుంది.
మీకు మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఉన్నది లేనిది ఉన్నట్లుగా చెప్పి ఏదో రకంగా వారిని ఇంటి నుంచి బయటకు పంపించాలనేది ఆమె ప్లాన్ అండి. ఎందుకంటే గ్రహాలు మీకు ఆ విధంగా గోచరిస్తున్నాయి. ఎవరిది ఇక్కడ తప్పు లేదండి, చెప్పడానికి లేదండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు లేని సమయంలో ఆమెను ఏదైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అదేవిధంగా వారు కూడా ఈ విధంగా చేయడంతో ఆమె తిరిగి బదులుగా ఇట్లానే మీతో ఏ విధంగా అయితే గొడవ పడుతూ వారిని పంపించి వేయాలి అని ఎందుకు అంటుందంటే తనకి కూడా వాళ్ళ వల్ల ఏదో ఇబ్బంది కలిగిందండి. సో దట్ వాళ్ళని పంపించేయాలని అంటుంది. కానీ తనకు తెలియని విషయం ఏమిటంటే తన తల్లిదండ్రులు కూడా అదే ఏదైతే ఇప్పుడు మీ పేరెంట్స్ విషయంలో తను చేస్తుందో వాళ్ళ తల్లిదండ్రుల విషయం కూడా ఏదో రోజు అలానే జరుగుతుంది. అప్పుడు తను కళ్ళు తెరుస్తుంది. తల్లిదండ్రులాగానే అత్తమామలు కూడా అని అనుకుంటే వారు ఒక చిన్న మాటన్నా పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు కనుక ప్రేమతో మీ భార్యను దగ్గరకు తీసుకుని ఇలా తల్లిదండ్రులను అనకూడదు, తప్పు అని మీరు ఏదైతే ఒక చిన్న పిల్లల మాదిరి వారిగా చెప్పడం జరుగుతుందో ఖచ్చితంగా మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి తులారాశివారు, వారు ఎంత పెద్దవారైనా సరే మీ విధంగా మీకు భార్యే కాబట్టి మీ తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి బయటికి పంపించాలని మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా సరే గుర్తుపెట్టుకోండి తులారాశివారు, మీరు ఎప్పుడైతే వారిని సంజాయించి అలా కాదు ఇలా నచ్చ చెప్పుకుని చక్కగా మీరు మీ యొక్క రీతిలోకి తెచ్చుకుంటారో ఖచ్చితంగా మీ పేరెంట్స్ కూడా బయటికి వెళ్ళారండి. ఎందుకంటే వారు వన్స్ బయటికి వెళ్ళారంటే మీకు అంతా కూడా రివర్స్ అయిపోతుంది. మీ జీవితంలో తలక్రింతలైపోతుంది. చుట్టుప్రక్కల వారు, బంధువులు, మీ యొక్క శ్రేయభిలాషులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చీకొడతారు. ఎందుకంటే ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, ఇంకా చూడకపోతే ఏంటి, బిడ్డలు కాస్త వాళ్ళకు మెట్టినింటికి వెళ్ళిపోయారు, ఉన్న బిడ్డ కూడా చూడకపోతే మా పరిస్థితి ఏంటి అని అగమ్య గోచరంగా ఉన్న ఆస్తి మీ చేతుల్లో పెట్టి వారు దిక్కు తోచిన స్థితిలో ఉన్న పళ్ళంగా కట్టుబట్టలతో బయటికి వెళ్ళి ఎలా బతుకుతారు చెప్పండి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మీరే కదా చూసుకోవాల్సింది మీ తల్లిదండ్రుల్ని. కాబట్టి మీ భార్యకి కనుక మీరు నచ్చ చెప్పుకుంటే సరైన మార్గంలో పెట్టుకుంటే ఆమె కూడా చక్కగా మారుతుంది. మీ పేరెంట్స్ని మళ్ళీ మునుపట్లాగా చక్కగా చూసుకుంటుంది. సో దట్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తులారాశి వారు మీ భార్యకి మీరు నచ్చ చెప్పుకోండి. ఖచ్చితంగా మీ పేరెంట్స్ని మీ ఇంట్లోనే ఉంచుతుంది. ఆమెకు మీ పేరెంట్స్కి ఎలాంటి గొడవలు జరగవు. ఒకసారి మీరు జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళి ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు గాను ఏదైనా ఒక పరిహారాన్ని చూసుకుని చక్కగా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో కానీ బయట కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సక్సెస్ఫుల్గా మీ జీవితం సాగుతుందండి. ఇకపోతే మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం. తులారాశి వారికి గ్రహ సంచారం కారణంగా మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారి జీవితంలో గ్రహాల పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ప్రతిదీ కూడా అన్ని రకాలు కూడా కలిసి రాబోతుంది. ఊహించిన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు అసలు దేనికి కూడా లోటు అనేది ఉండదండి. ఇక అదేవిధంగా కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు కూడా ఈ సమయంలో మీకు తిరిగి వస్తాయండి. అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి. ఇక వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారని చెప్పాలి. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు. ఇక తులారాశి వ్యక్తులకు ఈ యొక్క రాశి వారికి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నిటిని కూడా ఈ యొక్క రాశివారు తులారాశివారు కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుతారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పని కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మీ విలువైనటువంటి వస్తువులు అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి. వారు ఇచ్చే సలహాలను సూచనలను పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా వాటిని తూచ తప్పకుండా ఫాలో అయితే కనుక మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం చేసుకుంటారు. వారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అదేవిధంగా ఆ దైవం మీకు తోడు నీడగా ఉంటుంది. ఈ సమయంలో తులారాశి వ్యక్తులు మీకున్న సమస్యల కష్టాల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా చూద్దాం. గణపతి ఆలయానికి మీరు వెళ్ళి అక్కడ గరికని సమర్పించి, ఇది కూడా బుధవారం రోజు చేయాలండి, అక్కడ గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. ఇక తులారాశి వారు లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదా తులారాశి వారు ఏప్రిల్ 21వ తేదీ సోమవారం నాడు ఒక బంధం మిమ్మల్ని ఏ విధంగా రెచ్చగొడుతుంది, అదేవిధంగా దానివల్ల మీకు జరిగేది ఏంటి, ఇక ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. మనం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.